సో హలో రైల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేను మీరా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. సో రైట్ నో నేనైతే లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. సో నేనైతే ఈరోజు రాయలసీమ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. 12794 నిజామాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళే రాయలసీమ ఎక్స్ప్రెస్ అనమాట. సో టైం అయితే అసలు లేదు, ఇంకో 5 minutes అయితే ఉంది ట్రైన్ రావడానికి. సో లోపలికి వెళ్ళిపోయి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో ఇదనమాట లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం మనం. సో ఇవి కొన్ని అరైవల్స్ డిపార్చర్స్ టైం చూడొచ్చు. 5:45 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే 5:55 అనమాట. సో ప్లాట్ఫామ్ 1కి అయితే వస్తుంది మన ట్రైన్. సో ఇదే అనమాట లింగంపల్లి ప్లాట్ఫామ్ 1. సో ఈ జనం అంతా మనకైతే రాయలసీమ ఎక్స్ప్రెస్కి అనమాట తిరుపతి వెళ్ళే వాళ్ళు. సో మన కోచ్ వచ్చేసి ఈరోజు అయితే స్లీపర్ క్లాస్ ఉంది. సో మన కోచ్ వచ్చేసి S7. సో బాగా చివరిన అయితే ఉంది. లాస్ట్ నుంచి సెకండ్ బోగి అనమాట. దాని తర్వాత 2 జనరల్లో ఒక ఈవోజీ అనమాట. సో ఫ్లైట్ అయితే క్లిప్ కొడుతుంది లింగంపల్లిలో. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఒక హిస్టరీ, పర్ఫార్మెన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ఈ ట్రైన్ స్టార్ట్ అయింది వచ్చేసి October 1, 1977లో అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే 49 years అయితే అవుతుంది. ఇంకా 1 yearలో అయితే నెక్స్ట్ 1 yearలో అయితే 50 years అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఇది ఓల్డెస్ట్ ట్రైన్ అనమాట మనకి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్లో. సో వీడికైతే 50 years చరిత్ర అయితే ఉంది ఈ రోడ్లో. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ అండ్ గ్లోరియస్ ట్రైన్ అనమాట. సో స్టార్ట్ అయిన కొత్తలో వీడైతే ఒక లింక్ ఎక్స్ప్రెస్ కింద అయితే స్టార్ట్ అయ్యాడండి. సో హైదరాబాద్ నుంచి కొన్ని కోచ్లు తిరుపతి వరకు వెళ్తాయి కదా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాక కొన్ని కోచ్లు అయితే మనకి కొల్హాపూర్ నుంచి వచ్చిన కొన్ని బోగీలు గుంటకల్లో కలిపి గుంటకల్లో మనకైతే ఫుల్ ట్రైన్ కింద ఫార్మ్ అయ్యి తిరుపతి అయితే వెళ్ళేది. సో రిటర్న్ వచ్చినప్పుడు కూడా అంతే, తిరుపతిలో ఒక ఫుల్ ట్రైన్ కింద వచ్చి గుంటకల్లో కొన్ని కోచ్లు విడిపోయి కొన్ని కోచ్లు అయితే మనకి హైదరాబాద్ వచ్చేవి, కొన్ని కోచ్లు అయితే కొల్హాపూర్ వెళ్ళిపోయేవి. అలా 2000 వరకు అయితే కంటిన్యూ అయింది. 1919 వరకు అనుకుంటా. సో 1999లో ట్రైన్ సపరేట్ అయిపోయాక మన బండికి హైదరాబాద్ వచ్చే బండికి రాయలసీమ ఎక్స్ప్రెస్ కానీ కొల్హాపూర్ వెళ్ళేది హరిప్రియ ఎక్స్ప్రెస్ కానీ అయితే పేర్లు అయితే నామకరణం అయితే జరిగింది. సో మనకైతే ఈ వీడియో అయితే 2022 వరకు వీడైతే డీజిల్లోకి అయితే తిరిగేవాడు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వరకు. అప్పుడులో అయితే ట్రాక్షన్ లేదు. సో డీజిల్లోకి అయితే తిరిగేవాడు. అప్పుడులో 2016, 2017 వరకు అయితే వీడైతే ఎండ్ టు ఎండ్ అయితే డీజిల్లోకి అయితే తిరిగేవాడు. సో అప్పుడు ఈ ట్రైన్కి గుర్తింపు తెచ్చిందే మనకి డీజిల్లోకి అండి. డీజిల్ రన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆ బండికి ఆ గ్లోరీ అయితే మిస్ అవుతున్నాను డీజిల్ రన్. సో ఈవెన్ వెంకటాద్రి కూడా డీజిల్ రన్నే 2020 వరకు. అండ్ ఈవెన్ నారాయణగిరి కూడా మనకైతే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చినప్పుడు దానికి కూడా డీజిల్ లింక్ అయితే ఉండేది. తిరుపతి నుంచి మనకి గుంటూరు వరకు అయితే ఎలక్ట్రిక్లోకి అయితే ఉండేది. సో ఇది బేసిక్ హిస్టరీ అయితే. అండ్ వీడైతే 2016, 17 సంథింగ్ మధ్యలో అయితే నిజామాబాద్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశాడు. ఫస్ట్ అయితే వీడు తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు అయితే ఉండేవాడు. 2016లో వీడైతే నిజామాబాద్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో అప్పుడు ఇయర్లోనే మనకైతే వీడు LHB అయిపోయాడు. అండ్ 2 వచ్చేసి వీడైతే ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద అయితే అప్గ్రేడ్ అయ్యాడు అనమాట. సో ఇది హిస్టరీ, బండి యొక్క హిస్టరీ గురించి చూస్తే. అండ్ ఈ ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ గురించి చూస్తే ఈ ట్రైన్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 893 kilometers అండి. ట్రావెల్ చేసే టైం వచ్చేసి 16 hours. టోటల్ హాల్స్ వచ్చేసి 27. సో యావరేజ్ స్పీడ్ కనుక చూస్తే 56 ఉంది. సో ఒక యావరేజ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత ఉండాలో అంత అయితే ఉంది. సో మాటల్లోనే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం ఏ లోకి ఇచ్చాడో. వ్యాప్స్తోనే ఏ లోకో షెడ్యూల్ సంబంధించిందో చూడాలి. ఓకే ఈ రోజు అయితే మనం లీడ్ చేసే లోకో వచ్చేసి మెగా ఆఫ్ లింక్ అండి. రోడ్డుకి సంబంధించిన వ్యాప్స్తోన్. సో సాంబార్ లోకో అనమాట మనకి ఈరోజు వచ్చింది. సో యావరేజ్ స్పీడ్ కనుక చూస్తే 56 అయితే ఉందండి. సో కోచ్ ఫార్మేషన్ గురించి చూస్తే సో ఈ బండికి అయితే 22 కోచెస్ LHB రేక్ అయితే ఉంటుంది. సో ఒక ఈవోజీ, ఒక SLR, 4 జనరల్, 7 స్లీపరు, 6 థర్డ్ AC, 3 సెకండ్ AC కోచెస్ అయితే ఉంటాయండి. సో టోటల్ 22 కోచెస్ అయితే ఉంటుంది. 130 పర్మిషన్ కూడా ఉంటుంది మనకి. వాడి B క్యాబిన్ ఇచ్చి మనకైతే రేణుగుంట వరకు అయితే 130 పర్మిషన్ అయితే ఉంటుంది. మిగతా రూట్ అంతా 110 రూటే. సో ట్రైన్ ఎక్కేసాక మనం మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. మన కోచ్ అయితే S7. సో లాస్ట్లో ఉంది జనరల్ ముందల. సో ట్రైన్ ఎక్కేసాక మనం లింగంపల్లి డిపార్చర్ క్యాప్చర్ చేసుకొని మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాము.
సో ఇదే మన భోగి S7. సో ఐసిఎఫ్ స్టైల్ ఫార్మాట్లో అనమాట మన భోగి ఉంది. కొంచెం వ్యూ అనేది బాగోదు. కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఇయర్ వచ్చేసి 2017 అండి. సో కొద్దిగా పాత కోచ్, ఫ్లాట్ వీల్ సౌండ్ అయినా ఉంటుందేమో చూడాలి. సో ఎక్కించాక మాట్లాడుకుందాం. డిపార్టింగ్ ఫ్రమ్ లింగంపల్లి. సో 9 minutes లేట్గా అయితే లింగంపల్లి నుంచి డిపార్ట్ అవుతున్నాం. ఇది లింగంపల్లి CDO అండి. సో చూడొచ్చు గౌతమి అయితే ఉంది ఇక్కడ. మన లవర్ బండి గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ ఉంది CDOలో. రాత్రి 8:30 కదా గౌతమి డిపార్చర్. సో అక్కడ అయితే ఉంది, వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నర్సాపూర్ లింగంపల్లి అయితే ఉంది. లాస్ట్ బండి అనమాట ఇది, లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యేది. సో వర్షం పడుతుంది, దానివల్ల వాటర్ డ్రాప్స్ కెమెరా లెన్స్ మీద పడి మనకు బ్లర్ అయితే అవుతుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. దిగాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెడతాను. ఇక్కడైతే నేను కిందకి దిగి బ్లాగ్ చేసేంత సాహసం అయితే చేద్దాం అనుకోవట్లేదు. బట్ స్టిల్ చూద్దాం, లెట్స్ ట్రై. శంకరపల్లికి అయితే వచ్చాము. సో 20 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేసాక మనం అయితే మన ఫస్ట్ స్టాప్ అయిన శంకరపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 5 minutes డిలేగా అయితే వచ్చాము. సో 6:18కి రావాలని 6:23కి అయితే వచ్చాము. సో శంకరపల్లి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. శంకరపల్లి స్టేషన్ కూడా వచ్చేసి SKP అనమాట.
సో ఇక్కడైతే మనకైతే 1 minute స్టాప్ అయితే ఉండబోతుంది. 1 minute తర్వాత అయితే డిపార్ట్ అయితే అయిపోతాము. డిపార్చర్లో అయితే చూసుకుందాం. నేను స్టేషన్లో దిగొచ్చు. ప్లాట్ఫామ్ చాలా కిందకు ఉంది, చాలా కష్టం అన్నమాట ఎక్కడం. సో దిగి రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. సో ట్రైన్ బోర్డులో నుంచి చేసేస్తాను. సో నెక్స్ట్ స్టేషన్స్లో కొద్దిగా ప్లాట్ఫామ్ హైట్ ఉంటే మనం అయితే దిగి అయితే బ్లాక్ చేద్దాము. సో శంకరపల్లి నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతున్నామండి. వర్షం పడుతుంది, బాగానే ఉంది, కానీ కెమెరా మీద పడుతుంటే మొత్తం బ్లర్ అయిపోతుంది విజిబిలిటీ. చిన్న స్టేషన్ అనమాట. ప్లాట్ఫామ్ అయితే చాలా కిందకు ఉంది. సో నన్ను ఎంతకే దిగలేదు, రిస్క్ తీసుకోవడం ఎందుకని. లూప్ లైన్ అనమాట. సో ఇది శంకరపల్లి ప్లాట్ఫాము. సో అందుకే యాక్సలరేట్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటున్నాడు. సో ఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ శంకరపల్లి. ఇదే కొద్దిగా గొప్ప లైటింగ్ ఉన్న టైం మనకి. మళ్ళీ మార్నింగ్ దాకా మనకైతే లైటింగ్ అయితే దొరకదు. సో ఆ పొలాలు, ఆ గ్రీన్ సినేరియో చూసి ఎంజాయ్ చేయండి. TSR 80 అయితే ఉంది బోర్డులో. ఏదో స్టేషన్ స్కిప్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. పట్టుకున్నాను రా. చూడొచ్చు గ్రీన్ గరీబ్రేద్ కోచెస్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు మనకి విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్రేద్ ఉంది కదా, అది ఆ కోచెస్ అనమాట. లేకపోతే యశ్వంతపూర్ చల్లపల్లి గరీబ్రేద్ ఉంది కదా, ఆ కోచెస్ కూడా అవ్వండొచ్చు. సో అయితే వికారాబాద్ దగ్గరలో అయితే ఉన్నాయి. ట్రైన్ అయితే కంటెస్టింగ్ కర్వ్ అయితే పడుతుంది. హైదరాబాద్ మంగళూరు ట్రైన్ అంటే ఇక్కడేమో మనకు పలకనమ్మ సింహపూరి ఎక్కడ ఉంది, ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే మరి తెలియదు. రేకు కొంచెం నేను కూడా తెలియదు.
వచ్చి మనకు పలకనామా రేక్ అయితే ఇక్కడి వరకు వచ్చింది. సికింద్రాబాద్లో ఖాళీ లేదులో ఉంది. సైడ్ 48 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే రెండో స్టాప్ అయిన వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 15 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 6:40కి అయితే రావాలి, 6:55కి అయితే వచ్చాము. సో బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు మనకైతే పలకనమన్ సింహపూరి రేక్ అయితే ఇక్కడ వికారాబాద్లో అయితే పార్క్ చేసి పెట్టారు. మరి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో నాకు కూడా తెలియదు. సో వికారాబాద్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉండిపోతుంది. వికారాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి VKB అనమాట. సో మనకి ఇక్కడ నుంచి అయితే బేదర్కి వెళ్ళే లైన్ అయితే కట్ అవుద్ది అనమాట. సో మచిలీపట్నం బేదర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది కదా, సో ప్రతి లాగ్లో అయితే ఆ బండి అయితే వస్తుంది. సో ఎందుకో తెలియదు కానీ ప్రతి లాగ్లో ఆ బండి టాకింగ్ గురించి అయితే వస్తుంది. సో మచిలీపట్నం బేదర్ బండి అయితే మనకి వికారాబాద్ నుంచి కట్ అయ్యి మనకైతే బేదర్ అయితే వెళ్ళిపోద్ది. సో బేదర్ కట్ అయ్యే ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచి అయితే కట్ అవుతాయి అనమాట. సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అయితే మనకి పల్నాడు అయితే ఉంటుంది. గుంటూరు వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్ ఉంది కదా, దానికి డెస్టినేషన్ స్టేషన్ అనమాట వికారాబాద్. సో చూద్దాం, ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాం. వికారాబాద్ ఫుల్ రెనోవేషన్లో అయితే ఉంది, చూడొచ్చు. ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం వికారాబాద్లో. సో ఇంకా మనకైతే 130 పర్మిషన్ అయితే రాదండి. సో 130 పర్మిషన్ అయితే మనకి వాడి బీగాబిన తర్వాతే ఉంటుంది. ఇంకా చాలా వంటను కూడా సరిగ్గా అయితే ఎక్కలేదు బండి. ఇంకా ఉంది మాస్ మసాలా అయితే మనకి మిడ్ నైట్ అయితే ఉంటుంది. గుంటకల్ డివిజన్ ఉంది, అదైతే మర్చిపోకండి. సో గుంటకల్ డివిజన్లో బండి పడ్డాక మాత్రం ఎగరేస్తాడు. సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో చూద్దాం సికింద్రాబాద్ డివిజన్లో హ్యాండ్ ఓవర్ అయ్యాక ఎలా ఉంటుంది బండి. కామెడీ చూసారా, రేక్ G9 అయితే ఇచ్చాడు. మరి అదే పవర్ లోకో కింద ఉంటుందో లేదో మనకు కూడా తెలీదు. చూడొచ్చు రైడ్కి వెళ్ళే లైన్ అక్కడ కట్ అవుతుంది కదా. సో కట్ అయిన లైన్ వచ్చేసి మనకి బీదర్ వెళ్ళే లైన్ అనమాట. సో ఇలా రైడ్కి వెళ్ళిపోతే మనకి బీదర్ అయితే వెళ్ళిపోవచ్చు. మన బందర్ బండి అయితే ఇలాగే వెళ్తుంది, మచిలీపట్నం బీదర్ బండి అయితే. సో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి వాడి రాయచూర్ మీదుగా అయితే వెళ్ళిపోతాము. దింగే ట్రైన్ వచ్చేసి ఆపోజిట్లో ట్రైన్ నెంబర్ 18520 LTT విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో అది చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు ఆన్ టైం అయితే ఉన్నాడు, 1 అవర్ డిలేతో. సో గత 25 రోజులుగా వాడైతే ముంబైలో వర్షాలు పడడం వల్ల 19 గంటలు 18 అవర్స్ డిలేతో అయితే ఉండేవాడు. సో ఈ రోజు కొద్దిగా ఆన్ టైం అయితే ఉన్నాడు. సో బాడీ జింగ్ అయితే ఉంది. సో ఇంకా నాకు తెలిసి ఇంకో 30 మినిట్స్ ఎక్కడైనా జింగ్ అయితే పడవచ్చు. సో వాడి జింగ్ అయితే క్యాప్చర్ చేసుకుందాం. ఈ లోపు అయితే ఇంకా ఏమైనా ట్రైన్
మనకి స్టేషన్ స్కిప్స్ అయితే ఉంటాయి, అక్కడైతే తీసుకుందాము. కరువులు మాత్రం భలే వస్తున్నాయి ఈరోజు, ఫెంటాస్టిక్ కొడతాడండి కరువులు. దాంతో వర్షం క్లైమేట్ ఒకటి బాగా కుదిరింది. సో మనమైతే తాండూరు అయితే అరైవ్ అవుతున్నాయండి. సో చూడొచ్చు అటుపక్క ప్లాట్ఫామ్లో మనకైతే 18520 ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వాడు కూడా స్టాప్ అనమాట తాండూరు. సో తాండూరు నుంచి అయితే ఇప్పుడే డిపార్ట్ అయితే అవుతున్నాడు. హై స్పీడ్లో అయితే జింక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ ఎదర మనకి జల్నా రాయచూరు గడ వెళ్తే వెళ్ళాడు కదా, అది ఆ ట్రైన్ వల్ల వీడైతే లేట్ అయ్యాడు ఇక్కడ, లేకపోతే హై స్పీడ్లో జింక్ అయితే పడేది. గంట 50 నిమిషాలు డిలేగా అయితే వచ్చాడండి వీడు. మొన్నటి దాకా 19 గంటలు 24 గంటలు లేట్గా అయితే వచ్చాడు. సో ఇప్పుడైతే కాస్త పర్లేదు, 1 hour 50 minutes అంటే మేనేజబుల్ లేటే. ఏం లేదా నేను ఒక్కటిస్తాను అంతా. విశాఖపట్నం ఎల్టీటీ, అదే ఎల్టీటీ విశాఖపట్నం. సారీ, తాండూరు అయితే డిపార్ట్ అయ్యాడు. మనం తాండూరులో చూసుకుందాం. అయితే తాండూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ 14 seconds కూడా ఆపలేదు ట్రైన్, అప్పుడే డిపార్చర్ అయితే ఇచ్చాడు. సో తాండూరు స్టేషన్ కూడా వచ్చేసి టీడీయూ. మనం అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాం తాండూరులో. జస్ట్ ఆ విశాఖపట్నం జింగ్ అయింది, నేను వచ్చి ప్లాట్ఫామ్ దిగాను, అప్పుడే
స్టార్టర్ అయితే వేసి పడేస్తాడు. సో 40 సెకండ్స్ కంటే తక్కువ అయితే ఆపాడు తాండూరులో. సో డిపార్చర్లు అయితే చూద్దాం తాండూరులో. సీట్ తర్వాత ఇప్పుడు ఏం దొరకదు. సీట్ బండి ఆర్ఎస్ కూర్చోండి ఆర్ఎస్ అయ్యా నీకు 800 ఛార్జ్ చేయాలి. ఇక మీరు ఏదో దాంట్లో ఛార్జ్ ఇస్తాం 600 కప్పు కూడా ఛార్జ్ ఇస్తాం. కూర్చోవచ్చు లేకపోతే 4,000 రూపాయలు పట్టుకుంటే మన డబ్బులు చెప్పడం నాకు ఇంకా బాగా తెలియదు. అదే దాంట్లో వచ్చేసి తీసుకోరండి 400 రూపాయలు తీసుకోండి. అరే రైతే ఇక్కడ వచ్చాక చూస్తా కూర్చోవచ్చు గంటలు ఇక్కడ రాసుకొని కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ కనుక కూర్చోవచ్చు. సీట్ చెక్ చేయాలన్నా రాయి చూడు దాకా చెక్ చేయాలి. వెయిటింగ్ పైసలు जनरल है पूरा लॉक है से वो सब पूरे करें पूछो ఈడెవడా నాకు కూడా తెలియదు, చూడాలి. చీకట్లో అసలు కనిపించట్లే. ఓకే 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 వీడు ఒక రాక్షస్ వీడు 2288 పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. వీక్లీ ఆడే ఖచ్చితంగా ఆడే ఇప్పుడే చూసా. పూణే భువనేశ్వర్ అనమాట. సో తాండూరు స్కిప్ వాడు డైరెక్ట్ సికింద్రాబాద్ స్టాప్, అందుకే నాకు కనబడలేదు. విశాఖపట్నం ఎల్టీటీ వెనకాల అయితే వెళ్తున్నాడు పూణే భువనేశ్వర్. సో మనం అయితే తాండూరు దాటేసామండి. తాండూరు దాటినా కూడా మనం అయితే ఇంకా నమ్మరాజధానికి అయితే ఓవర్టేక్ దొరకలేదు. సో పీక్ ట్రోలింగ్ ఆఫ్ ఎస్సీఆర్ సికింద్రాబాద్ డివిజన్ అయితే చూస్తున్నాము. రాయలసీమ లాంటి సూపర్ ఫాస్ట్ని ముందులు పంపించి రాజధాని లాంటి ప్రీమియం బండిని అయితే వెనకాల పంపిస్తున్నారు. సో ఇదైతే నాకేం అర్థం కావట్లేదు. మరి రాయలసీమ ఎక్స్ప్రెస్కి ఇంత పుష్ చేయాలా అనేది. సో వెనకాల రాజధానిని పెట్టుకొని ఒక 20 కిలోమీటర్స్ వెనకాల ఉన్న రాజధానిని పెట్టుకొని ఇంకా ఓవర్టేక్ ఛాన్స్ అవ్వలేదంటే మరి రాయలసీమ ఎక్స్ప్రెస్కి ఉన్న క్రేజ్ అలాంటిదా, లేకపోతే నమ్మరాజధాని డిమాండ్ అయినా తగ్గించారో నాకైతే అర్థం కావట్లేదు. సో చూద్దాం ఎక్కడైనా ఓవర్టేక్ దొరుకుతుందో. సో లింగంపల్లి నుంచి 124 కిలోమీటర్స్ కవర్ చేసాక మనం అయితే శ్రీరామ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 30 మినిట్స్ డిలేకి అయితే వచ్చాము. 7:50కి అయితే రావాలి, 8:20కి అయితే వచ్చాము. సో శ్రీరామ్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మన నమ్మరాజధానికి అయితే స్టాప్ అయితే ఉంటుందండి శ్రీరామ్ రైల్వే స్టేషన్లో. స్టేషన్ చిన్నగా కనబడుతుంది కానీ మనకి రాజధాని ఇలాంటి ట్రైన్స్ అయితే స్టాప్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. 1 మినిట్ తర్వాత డిపార్ట్ అయితే అయిపోతాం. సో వర్షం బయట అయితే ఫుల్గా పడుతుంది. సో నేను అయితే దిగలేదు అందుకే. సో ట్రైన్ నుంచే చూస్తున్నా. నాకు ఇప్పటిదాకా రన్ అయితే చాలా యావరేజ్గా అయితే ఉంది. టీఎస్ఆర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ లూప్ స్కిప్స్ కూడా చాలా పడ్డాయి. మెయిన్ లైన్లో ఫ్రైట్లు పెట్టి లూప్ స్కిప్లు అయితే ఇచ్చాడు. అండ్ స్మార్ట్లోనే మనం అయితే శ్రీరామ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అయిపోతున్నాం. బయట అయితే వర్షం పడుతుంది. లింగంపల్లి నుంచి పడుతూనే ఉంది వర్షం కూడా.
అయితే ఇంకా నెంబర్ ఎంతని ఓవర్టేక్ కొట్టలేదు అనుకుంటున్నారా? వెనకాలే ఉంది, ఒక 20 కిలోమీటర్స్ వెనకాల అయితే ఉంది నమరాంత్ అని. సో చూద్దాం ఎక్కడ కొడుతుందో నమరాంత్ అని మన ఓవర్టేక్ అయితే. ప్రెసెంట్ మన అయితే సేడం రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయితే అవుతున్నాం 30 minutes డిలేగా. మనమైతే తెలంగాణ బోర్డర్ నుంచి కర్ణాటక బోర్డర్లోకి అయితే వచ్చామండి. సో నవంగి లాస్ట్ స్టాప్ అనమాట తెలంగాణలో. మనకి సేడం అనేది కర్ణాటకలో అయితే ఉంటుంది, కర్ణాటకలో ఫస్ట్ స్టాప్ అనమాట సేడాము. సో ఇంకా కొన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయి, లైక్ చిట్టాపూర్ కానీ, మనకి రాయచూరు కూడా మనకైతే కర్ణాటకలోనే అయితే ఉంటుంది. సో ఆ స్టేషన్స్లో అయితే మనం కవర్ చేసుకుందాం. స్టేషన్ స్కిప్స్ అయితే పెద్ద గొప్పగా అయితే లేవండి. స్టేషన్స్లో మెయిన్ లైటింగ్ లేదు, అండ్ దట్టు మనకైతే అప్పటిదాకా అయితే అన్ని లూప్ స్కిప్లు అయితే ఇచ్చాడు. సో అందుకే పెద్దగా వ్లాగ్ కూడా నేను ఏం చేయలేదు, క్యాప్చర్ చేయడానికి కూడా ఏం లేదు. సో మనమైతే గుంటకల్ డివిజన్లోకి పడ్డాదాకా మనకైతే పెద్ద మాస్ అయితే ఏమి ఉండదు. ఒకసారి గుంటకల్ డివిజన్లోకి పడ్డాక మనకైతే నెసెసరీ మాస్ అయితే ఉంటుంది, బేబత్సమైన యాక్షన్ అయితే ఉంటుంది. సో అప్పటిదాకా కొద్దిగా అయితే వెయిట్ చేద్దాం. సో మనల్ని ఓవర్టేక్ చేయడానికి అయితే నమరాంతి అని వెనకాల బొగుళ్ళ తరుముకొని వస్తుందండి. సో వాడికి మనకైతే ఇప్పుడు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో వాడు సికింద్రాబాద్కి 1 hour 15 minutes డిలేగా అయితే వచ్చాడు. సో అందుకే ఇప్పటిదాకా దొరకలేదు, రాత్రి పాడి కొట్టేసి ఉండదు. సో చూద్దాం ఎక్కడ కొడతాడు. నాకు తెలిసి మోస్ట్లీ రాయచూరు వెళ్ళే లోపే కొట్టాలి. రాయచూరు దాటిగా కూడా కొట్టకపోతే మనవాడైతే ఈజీగా నమరాంతానికి దొరకకుండా గుంటకల్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో రాజధానికి దొరకకుండా పరిగెట్టడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ దొరకకపోతే నిజంగా ఇట్ ఈస్ వెరీ హై అనమాట. సో చూద్దాం ఏమవుద్దో. సో మనం అయితే చిట్టాపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే 30 minutes డిలేగా అయితే వచ్చాము. 8:10కి రావాలి. సో 8:40కి అయితే వచ్చాము. చిట్టాపూర్ స్టేషన్ కూడా వచ్చేసి సిటీ అనమాట. సో చిట్టాపూర్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. సో ఇంకా మనం అయితే నమరాంతానికి అయితే ఇంకా ఓవర్టేక్ అయితే దొరకలేదండి. సో చూద్దాం ఎక్కడ దొరుకుతాడు అనేది. నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. రాయచూరు వెళ్ళే లోపే దొరకాలి, మరి ఇంకా ఏం దొరకట్లేదు. సో చిట్టాపూర్ డిపార్చర్లో అయితే చూసుకుందాం. మనం బాగా చివరికి ఉండడం వల్ల స్టేషన్ లైటింగ్ అయితే సరిగ్గా ఉండలేదండి మనకి. సో ఇదే ఇబ్బంది అవుతుంది వ్లాగ్లో. ఇక్కడైతే కొద్దిగా వర్షం తగ్గింది. సో అందుకే నేను దిగ్గలిగాను ఫ్రాంక్. మొదటి స్టేషన్స్లో అన్ని వర్షం అయితే దంచి కొట్టింది. సో దిగడానికి అయితే అవ్వలే, ఇక్కడ కొద్దిగా దిగడానికి అయితే అయింది నాకు. సో ఇక్కడైతే మనకి క్రూ చేంజ్ అయితే ఉంటుందని అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో అడ్వాన్స్ స్టార్ట్ అయితే వేసి పెట్టాడు, ఇంకా డిపార్చర్ అయితే ఇవ్వలేదు. సో క్రూ చేంజ్ ఉందని అనుకుంటున్నాను నేను కూడా చిట్టాపూర్లో. అండ్ మళ్ళీ మనకు క్రూ చేంజ్ అయితే మనకి గుంటకల్ జంక్షన్లో అయితే ఉంటుంది క్రూ చేంజ్. ఇక్కడ దాటాక మనకి టెక్నికల్ చూసుకుంటే ఇక్కడైతే 1 minute స్టాప్ అయితే ఉంటుంది, కానీ 3 minutes పైన అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇంకా డిపార్చర్ అయితే అవ్వలేదు. సిగ్నల్ వేసి పెట్టాడు కానీ ఇంకా అవ్వలేదు డిపార్చరు. సో చూద్దాం ఏమవుద్దాం. సో ఇదండి క్రూజింగ్ స్పీడ్. చిట్టాపూర్ దాటాక క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. వన్స్ మనకి వాడి బీ క్యాబిన్ దాటాక 130 అయితే ఉంటుంది. సో అక్కడైతే మళ్ళీ చూసుకుందాం అంతలా కొడతాడు. సో ఇప్పటిదాకా రాయలసీమ రన్ బాగాలేదని నేను పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం అయితే జస్ట్ ఒక 20 minutes డిలేలో అయితే ఉన్నాము. మన వెనకాల నమ్మరాజధాని అయితే గంట డిలే అయితే ఉన్నాడు లింగంపల్లి స్టార్ట్ అయినప్పుడు. వాడు ఇప్పుడైతే గంట డిలే కవర్ చేసుకోవడం పోయి 1.5 డిలే అయితే యాడ్ చేసుకున్నాడు. సో పీక్ ట్రోలింగ్ టు నమ్మరాజధాని అయితే చూస్తాము.
ఆ రాయలసీమ రన్ ఇలా ఉందంటే అమరావతి రన్ ఇంకా బాగుండాలి కదా, ఆడు ఇంకా దారుణంగా అయితే పరిగెడుతున్నాడు మన వెనకాల. సో ఇంకా మన రన్ బాగాలేదని పెద్ద నేను డిసప్పాయింట్మెంట్ చెందక్కర్లేదు, ఎందుకంటే నమ్మరాజధాని ఇలాంటి బండి పరిగెట్టలేక మన వెనకాల అయిపోతున్నాడు. సో పీక్ ట్రోలింగ్ టు నమ్మరాజధాని అనమాట. సో మన రన్ బాగాలేదని డిసప్పాయింట్మెంట్ అవ్వడం కంటే నమ్మరాజధాని రన్ గురిసిపోయిందని మనం అయితే సంకులు గుద్దుకోవచ్చు. సో ఇదైతే చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది నాకు. సో అది నాయక్ సినిమాలో ఉంటుంది కదా, మనం బాగుపడకపోయినా పర్లేదు పక్కన నాశనం అయిపోతే చూడాలని. సో అలాగే ఉంది, నమ్మరాజధాని వెనకాల పరిగెడుతుంది, మనం ముందులో అయితే ఉన్నాం. సో మన డిలే తక్కువ ఉంది, నమ్మరాజధాని డిలే అయితే ఇంకా పెరుగుతుంది. సో చూద్దాం, పీక్ ట్రోలింగ్ టు నమ్మరాజధాని బై ఎస్సీఆర్ సికింద్రాబాద్ డివిజన్ అనమాట. సో చూద్దాం ఏమవుద్దో ఫర్దర్గా. సో 172 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మనం అయితే మన 7వ స్టాప్ అయినా నాల్వార్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 10 మినిట్స్ డిలేకి అయితే వచ్చాము. 9:10కి రావాలి, 9:20కి అయితే వచ్చాము. సో మనకైతే స్లాక్ ఉంది మధ్యలో, ఇక్కడ చిత్తాపూర్ దాటాక 26 కిలోమీటర్స్కి మనకైతే గంట స్లాక్ ఇచ్చాడు. సో అందుకే డిలే అయితే కవర్ అయింది. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్లాట్ 130 పర్మిషన్ అయితే ఉంటుంది. రాయచూర్ తర్వాత నుంచి మనం అయితే గుంటకల్ డివిజన్లోకి అయితే హ్యాండ్ ఓవర్ అయితే అవుతాము. సో గుంటకల్ డివిజన్ హ్యాండ్ ఓవర్ అయ్యాక అప్పుడు మనకి మార్క్స్ బండి అయితే ఫుల్ మార్క్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో అక్కడైతే చూద్దాం. ఇక్కడైతే మనకైతే 1 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. 1 మినిట్ తర్వాత అయితే మనం డిపార్ట్ అయితే అయిపోతాం. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం. నాల్వార్ అయితే మనకి కర్ణాటక స్టేట్లో అయితే ఉండండి. సో మనకైతే డిపార్చర్ అయితే ఇచ్చాడు, ట్రైన్ అయితే ఎక్కేద్దాం. అరుణాచల్ అక్కడ మాకు దర్శనం అది మొత్తం కట్ చేస్తాం. మనం మాట్లాడేది మొత్తం ఇప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడాను కదా, ఇప్పుడు మాట్లాడారు, అది కట్ అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా నేను మాట్లాడేది కట్ అయిపోతుంది. కట్ అవ్వదు, వస్తుంది. నువ్వు చేస్తావా? కట్ చేస్తా, కట్ చేయను కాకపోతే. కొట్రా మెయిన్ లైన్ యాక్సిలరేషన్ అయితే పర్లేదు, డీసెంట్గానే ఉంది. రూలు విడిచిన సొమ్ము అడుగుదిలి ట్రాక్ మీద పడినట్టు ఒక్కసారి నాలువారు దాటాక అందుకున్నాడండి మనోడు స్పీడు. రాజస్థాన్ ఎవడైతే స్విచ్ పెట్టి ఆన్ చేశాడు, ఒక్కసారి నాలువారు దాటాక మనోడైతే ఫ్లాట్ 130లో అయితే క్లియర్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా అయితే చాలా చప్పగా సాగింది. వన్స్ నాలువారు దాటాక మనోడికి అయితే పోనకాలు అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ నుంచి మెంటల్ మాస్ రన్నింగ్ అయితే ఉంటుంది అప్ టు రేణుగుంట వరకు అయితే. సో ఇదే క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఫ్లాట్ 130లో అయితే మనకు వాడైతే కొట్టుకుంటూ అయితే ముందరికి అయితే వెళ్ళిపోతాడు. సో మనం అయితే లోపల అయితే చూసుకుందాం ఇంకా ముందరికి వెళ్ళి.
చాలా క్రౌడ్ ఉందిరా. నూట 98 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన ఇండోర్ స్టాప్ అయినా యాదగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 18 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 9:23కి అయితే రావాలి, 9:41కి అయితే వచ్చాము అన్నమాట. సో వన్స్ 4 దాటాక చెప్తాను కదా, బండి అయితే పిచ్చి కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారండి. సో ఇక్కడ నుంచి ఫుల్ మాస్ స్టాప్ అయితే ఉంటుంది. సో రాయలసీమ పౌర్ణమి అయితే మనకైతే ఇక్కడి నుంచి అయితే కనబడుతుంది. సో చూసుకుందాం, నేనైతే మోస్ట్లీ గుంటకల తర్వాత వరకు అయితే లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎక్కడి వరకు అయితే కవర్ చేయగలను, అక్కడి వరకు అయితే కవర్ చేస్తాను. ఈ లోపు మనకైతే ఆర్పిఎఫ్ అయితే ఫుల్గా అయితే ఉన్నారండి బండిలో. సో లాగ్ అయితే చేయనివ్వట్లేదు, నాకు కూడా అదే భయంగా ఉంది ఎక్కడి వరకు చేయనిస్తారు అనేది. సో వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఆ రూల్స్ని అదే అవుతూ మనం అయితే బ్లాక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకైతే 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత అయితే మనం డిపార్ట్ అయితే అయిపోతాం. మనం అయితే ఇంకా రాజధానికి అయితే దొరకలేదండి. సో వెనకాలే ఉంది, 20 కిలోమీటర్స్ అవతల అయితే ఉంది రాజధాని. ఈ పాడికైతే ఓవర్టేక్ చేయాలి, కానీ ఇంకా ఓవర్టేక్ చేయలేదు. చూద్దాం ఎక్కడ దొరుకుతుందో. యాదగిరి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చామండి. యాదగిరి స్టేషన్ కోడ్ వచ్చేసి YDG. మనకైతే స్టార్టర్ అయితే ఇస్తాడు. సో వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ యాదగిరి. కంట్రోల్ పెట్టలేదు, కంట్రోల్ పెట్టాను. ఫోటో అది పొద్దున్న అయితే ఓకే, రాత్రి అయితే నాట్ ఓకే. సో 267 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి కవర్ చేశాక మనం అయితే మన 9వ స్టాప్ అయిన రాయచూరు జంక్షన్కి అయితే వచ్చామండి. సో
సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 6 minutes డిలేగా అయితే వచ్చాము. 10:28కి అయితే రావాలి, 10:34కి అయితే వచ్చాము. సో చెప్తున్నాను కదా, వన్స్ నార్మల్ దాటాక చాలా బాగుందండి రన్. ఫ్లాట్ 120 అయితే కొడుతున్నాడు. సో రాయచూరు మనకి వచ్చేసి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనకైతే గడ్వాల్ వెళ్ళే లైన్ అయితే కట్ అవుద్ది. సో ఇది రాయచూరు అనేది మనకి కర్ణాటకలో లాస్ట్ స్టాప్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే 2 minutes స్టాప్ అయితే ఉండబోతుందండి. సో పక్కన అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది, అది సో అదైతే ఒకసారి చూసుకుందాము. సో రాయచూరులో అయితే చూడొచ్చు, మనం అయితే చెన్నై ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి ఇక్కడికి. సో వీడైతే 15 minutes బిఫోర్ టైం అయితే వచ్చి రాయచూరులో అయితే కూర్చున్నాడు. చెన్నై ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇది. రేక్స్చర్ కూడా ఉంది, చెన్నై ముంబై అండ్ అమృత్సర్ అంట. రాయచూరు నుంచి అయితే మనం డిపార్ట్ అయితే అయిపోతాం. రాయచూరు డిపార్చర్ అయితే తీసుకున్నాం. ఆర్టీఎఫ్లో అయితే చాలా బుల్లిగా ఉన్నారు. రాయచూరు మెయిన్ లైన్ అనమాట. సో డిపార్చర్ చాలా గట్టిగా ఉంటుంది. సో మనమైతే రాయచూరు జంక్షన్ దాటామండి. రాయచూరు జంక్షన్ దాటినా కూడా ఇంకా మనమైతే నమ్మరాజధానికి అయితే ఓవర్టేక్ అయితే దొరకలేదు. సో మనకైతే సికింద్రాబాద్ డివిజన్ అయితే ట్రాక్ మీద రాజధానితో నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ట్రాక్ మీద రోయాలిటీతో నడిచే మన రోయల్ సీమసింహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటూ ముందర రోయల్ సీమ ఎక్స్ప్రెస్ అయితే పంపుతున్నాడు, అంకల్ నమ్మరాజధానిని అయితే పంపుతున్నాడు అనమాట. సో ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే ఇవ్వలేదు సికింద్రాబాద్ డివిజన్లో. మనమైతే ఎస్టీఆర్ నుంచి ఎస్కోర్కి అయితే వెళ్ళిపోతాం గుంటకల్ డివిజన్లోకి. రాయచూరు దాటేస్తాం కదా, మనకైతే ఎస్కోర్లో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మంత్రాలయం రోడ్డు. సో మంత్రాలయం రోడ్లో అయితే చూసుకుందాము, మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో గుంటకల్ డివిజన్లోకి ఎంటర్ అయ్యాక ఏ బండికి ఏ ప్రయారిటీ ఇవ్వాలో గుంటకల్ డివిజన్కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. సో గుంటకల్ డివిజన్లో నాకు తెలిసి ఏమాత్రం 100% ఓవర్టేక్ అయితే జరిగిపోతుంది. సో చూద్దాం ఏముందో, నెక్స్ట్ కంటిన్యూ అవ్వలో. సో 295 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన 10వ స్టాప్ అయినా మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 10 minutes డిలేగా అయితే వచ్చాము. సో 10:50కి అయితే రావాలి, 11కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ఫేమస్ వచ్చేసి శ్రీ వీర రాఘవేంద్ర స్వామి వారి జీవన సమాధి అనమాట. తుంగభద్ర నది ఒడ్డు మీద అయితే ఉంటుంది. సో చాలా ఫేమస్, చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో మంత్రాలయం స్టేషన్ కూడా వచ్చేసి ఎంఏఎల్ఎం. ఇక్కడైతే ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము. 2 minutes అయితే హాల్టింగ్ ఉంటుంది. 2 minutes తర్వాత అయితే డిపార్ట్ అయితే అయిపోతాము. సో డిపార్చర్లో అయితే చూసుకుందాము.
మనమైతే మంత్రాలయం రూట్ దాటామండి. మంత్రాలయం రూట్ దాటినా కూడా మనం అయితే ఇంకా రాజధానికి అయితే దొరకలేదు. సో పీక్ ట్రోలింగ్ టు నవరాజధాని అయితే చూస్తున్నామండి. ఒక రాజధాని లాంటి ప్రీమియం బండి రాయలసీమ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెనకాల నడవడం. సో ఇదైతే నాకైతే అసలు ఏం అర్థం కావట్లే. రాయలసీమకి ఉన్న రాయల్టీ అలాంటిదా, లేకపోతే నవరాజధాని రాజస్థాన్ని డౌన్ గ్రేడ్ చేశారా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. రాజధాని ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్లియరెన్స్లో రావడం ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. సో చూద్దాం ఏమవుద్దో. ఇదైతే ఖచ్చితంగా మాస్ రోల్ టు నవరాజధానియే. మన రాయలసీమ ఎక్స్ప్రెస్కి అయితే మంచి బూస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో చూద్దాం ఏమవుద్దో. గుంటకల్ డివిజన్లోకి అయితే వచ్చాము. సో ఇక్కడైనా గుంటకల్ డివిజన్ నవరాజధానికి న్యాయం చేస్తుందేమో చూద్దాము. లేదంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ హిస్టరీ అనమాట, ఆ రాజధాని ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్లియరెన్స్లో రావడం అనేది. సో మనం అయితే అఫీషియల్గా ఎస్సీఆర్ నుంచి S4లోకి అయితే వచ్చేసాము. బండి ఒక హోమ్ జోన్ అనమాట. సో మంత్రాలయమే మనకి SCORలో ఉంది. సో ఇంకా మన హోమ్ డివిజన్ గుంటకల్ డివిజన్ హ్యాండ్లింగ్. సో చూసుకోకర్లేదు, నా బెస్ట్, నా ఇష్టమైన డివిజన్ అనమాట గుంటకల్ డివిజన్. సో హ్యాండ్లింగ్ టాప్ లెవెల్లో ఉంటుంది. అది సో 336 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన 11వ స్టాప్ అయినా అదోని రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 5 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. సో 11:30కి అయితే రావాలి, 11:35కి అయితే వచ్చాము. సో అదోని స్టేషన్ కూడా వచ్చింది ADI అన్నమాట. ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము. సో ఇక్కడైనా నవరాజధానికి ఓవర్టేక్ కొట్టిస్తాడా అనేది అయితే చూడాలి. క్లియరెన్స్ అయితే ఉంది, మరి నవరాజధాని జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. సో గుంటకల్ డివిజన్ కాబట్టి పెద్దపల్లికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో చూద్దాం ఏమవుద్దో. సో చూడొచ్చు, అదోని రైల్వే స్టేషన్లో అయితే మనకి ఇంకో రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే కనబడింది. సో తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్ళే రాయలసీమ ఎక్స్ప్రెస్ అనమాట. అది అదోని రైల్వే స్టేషన్లో మీట్ అయింది. సో 2 రాయలసీమ ఎక్స్ప్రెస్లు అదోని స్టేషన్లో అయితే వచ్చింది. ఇది ఒక మంచి విషయం. హై స్పీడ్లో దిగి పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్ని స్టేషన్స్లోనే కనబడుతున్నాయి ఈరోజు అదైతే. కానీ సో మొత్తానికి ఓవర్టేక్ అయితే అయింది అదోని రైల్వే స్టేషన్లో. ఆడు ఎప్పటి నుంచో మన అసలు లింగంపల్లి ఎక్కినప్పుడే మనకు జస్ట్ ఆడు ఒక 20 కిలోమీటర్స్ వెనకాల ఉన్నాడు. ఆ SCR అసలు వాడికి ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఇవ్వక మన వెనకాల టోల్ అవుతూ వచ్చాడు. సో మొత్తానికి గుంటకల్ డివిజన్ అయితే వాడికి న్యాయం చేసింది. అదోని స్టేషన్లో మనం లూప్ వేసి వాడిని అయితే ఓవర్టేక్ అయితే కొట్టించింది. సో ఇటుపక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే ఫుల్ స్పీడ్లో డిపార్చర్ అయితే అందించుకున్నాడు మనకి అదోని రైల్వే స్టేషన్ నుంచి.
బాబా ఏమి యాక్సలరేషన్ రా బాబు. సో మొత్తానికి చూసారు కదా, నమ్మరాంధాని అయితే మొత్తానికి అయితే అదోని రైల్వే స్టేషన్లో అయితే మన ఓవర్టేక్ అయితే చేసి పడేసింది. సో దిస్ ఈజ్ వేర్ గుంటకల్ డివిజన్ స్టాండ్స్ అవుట్ అనమాట. సో చూసారు కదా, సికింద్రాబాద్ డివిజన్ జస్ట్ 20 కిలోమీటర్స్ ముందల ఏదైతే చేయలేకపోయిందో గుంటకల్ డివిజన్ అయితే అది చేసి చూపించింది. బళ్ళకి ఏ బండికి ఎలాగ ప్రయారిటీ ఇవ్వాలో గుంటకల్ డివిజన్ వాళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. సో మనది సూపర్ ఫాస్ట్, మనది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. సో వాడిది ప్రీమియం బండి. సో అదైతే ఓవర్టేక్ చేసుకొని అయితే మొదలు వెళ్ళిపోయింది. సో అది ఎక్స్పెక్టెడే, ఓవర్టేక్ చేయాలి కూడా, అందైతే చేసింది. అండ్ ఓవర్టేక్ పడిన 2 మినిట్స్కి మనకైతే డిపార్చర్ అయితే ఇచ్చాడు. సో డిపార్చర్లు అయితే చూసుకుందాం ఆడో నేను ఇచ్చి. సో 388 కిలోమీటర్లు లింగంపల్లి క్లియర్ చేశాక మనం అయితే మన 12వ స్టాప్ అయిన గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 10 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 12:25కి అయితే రావాలి, 12:35కి అయితే వచ్చాము. యాక్చువల్లీ బిఫోర్ టైం అయితే వచ్చాము, కాకపోతే గుంటకల్ కాట్ క్యాబిన్ అవుటర్లో అయితే మనకి జస్ట్ ఒక 10 మినిట్స్ ఆపాడు. నమరాంధాని మొదలు ఉంది కదా, సో వాన్ కూడా కొద్దిగా డిలే చేసుకొని మనల్ని అయితే గుంటకల్ జంక్షన్లోకి అయితే 10 మినిట్స్ డిలేగా అయితే తీసుకున్నాడు. సో పీక్ హ్యాండ్లింగ్ ఆఫ్ గుంటకల్ డివిజన్ అయితే చూసామండి. సో గుంటకల్ జంక్షన్ నా ఫేవరెట్ స్టేషన్ అనమాట. సో విజయవాడ జంక్షన్ నా హార్ట్ అయితే గుంటకల్ జంక్షన్ నా బ్రెయిన్ అనమాట. సో ఇప్పుడు దిగుదాం చిన్నప్పటి నుంచి అనుకున్నాను. మొత్తానికి ఈ రోజు అయితే గుంటకల్ జంక్షన్కి అయితే దిగానండి. ఏదో చాలా హై ఉంది, నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అయితే ఏదో చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు గుంటకల్ జంక్షన్లో దిగినందుకు. చాలా హ్యాపీగా ఉన్నా. మొత్తానికి ఫస్ట్ టైం అయితే నేను ఆల్రెడీ రాయలసీమ ఎక్స్ప్రెస్లో 3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను, కానీ అప్పుడు స్టేషన్ లోపల నుంచి చూసా, బయట దిగలేదు. ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే బయట దిగాను. సో ఫీలింగ్ అయితే చాలా బాగుంది, చాలా హైగా ఉంది. సో మా రైల్ ఫ్యాన్స్కి గుంటకల్ డివిజన్ అయితే చాలా ఇష్టం అండి. అందరూ ఇష్టపడతారు గుంటకల్ డివిజన్. లైక్ చేసిన వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత ఇష్టపడతారు గుంటకల్ స్టేషన్ అయితే. సో ఇక్కడైతే మనకైతే 5 మినిట్స్ స్టాపింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే మనకైతే క్రూ చేంజ్ అయితే ఉంటుంది. మొత్తం గుంటకల్ క్రూ అయితే ఎక్కుతారండి. సో పీక్ ఇంకా వాళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో తెలుసు, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఎక్కుతారు. సో బండిని ఇంకా ఎలా బాధాలో అలా బాధతారు ఇక్కడ నుంచి అయితే. దాంతోపాటు మనం అయితే అర్ధరాత్రి అయితే వచ్చాము. సో అర్ధరాత్రి అయితే ఇంకా తాగొట్టు బండి అయితే తూలు మోస్తాడనమాట. సో నేను కూడా ఇక్కడ నుంచి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే రేపు అయితే మేము మళ్ళీ వేరే దిక్కునికి వెళ్ళాలి. తిరుపతి నుంచి మేమైతే తిరుపతి నుంచి మళ్ళీ ఇంకా డిస్టెన్స్ అయితే వెళ్ళాలి. సో ఐ నీడ్ సమ్ రెస్ట్ అనమాట. సో మళ్ళీ కడప కానీ కోడూరు ఆ మధ్యలో ఎక్కడైనా లగిస్తే మళ్ళీ కొంచెం లాగ్ అయితే తీసుకుందాము. సో ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాత్రం పీక్ అండి. ఒక్కసారి గుంటకల్ డివిజన్లోకి ఎంటర్ అయ్యాక బండి అయితే పీక్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఒక రాజస్థాన్కి రాయలసీమకి పౌరుషం ఏంటో చూపించింది అనమాట నాకైతే.
సో మనకైతే స్టార్ట్ అయితే చేస్తాడు. మనం అయితే డిపార్ట్ అయిపోవడానికి అయితే రెడీగా ఉన్నాయండి గుంటకల్ జంక్షన్ నుంచి. సో చూసుకుందాం. గుంటకల్ స్టేషన్ కూడా వచ్చేసి జీటీఎల్లో. ఇక్కడైతే 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ప్లాట్ఫామ్ 7కి అయితే వచ్చాము గుంటకల్లో. సో నేను ఇందాకలా గుంటకల్ జంక్షన్లో మొత్తం జంక్షన్ డివైజన్ గురించి అయితే మనం చెప్పలేదండి. సో ఇప్పుడైతే చెప్తాను. సో గుంటకల్ వచ్చేసి మనకు 5 లైన్స్కి జంక్షన్ అండి. ఒకటో వచ్చేసి మనం వయ్యా రాయచూర్ మీదకి వచ్చాం. 2 మనం వయ్యా కడప వెళ్తాం కదా అది. 3 వచ్చేసి వయ్యా బెల్లారి రూటు. 4 వచ్చేసి వయ్యా పెందేకల్లు డోను. 5 వచ్చేసి వయ్యా కాలూరు ధర్మవరం జంక్షన్ మీదుగా వెళ్ళిపోతాం అనమాట. సో మొత్తం 5 లైన్స్కి జంక్షన్ అనమాట గుంటకల్లో. సో 5 లైన్స్కి గుంటకల్ జంక్షన్గా వ్యవహరిస్తుంది అనమాట. నుండి వాడి కోపర్గాం మీదుగా న్యూ ఢిల్లీ వెళ్ళవలసిన కర్ణాటక ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ వరకు వచ్చి ఉన్నది. Your attention please. Train number 1262 New Delhi Karnataka Express via Wadi Kopargaon has arrived on platform number 1. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 12627 वाडी कोपरगांव मार्ग से न्यू दिल्ली को जाने वाली कर्नाटका एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर आ गई है. రైలు నంబర్ 1 వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నంబర్ ప్లాట్ఫామ్లకు వచ్చును. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 11311. సో 660 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేసాక మనం అయితే కూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే 24 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 4:24కి అయితే రావాలి, 4:40కి అయితే వచ్చామన్నమాట. సో దీని తర్వాత వెళ్ళి ఆగేది రేణిగుంట జంక్షన్లో అనమాట.
సో కోడూరు స్టేషన్ కోడ్ వచ్చేసి KOU. మనం అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాం కోడూరులో. ఇక్కడైతే 1 minute స్టాప్ అయితే ఉంటుంది. మనం అయితే 1 minute తర్వాత అయితే డిపార్ట్ అయితే అయిపోతాం. సో డిపార్చర్లో అయితే చూసుకుందాం. స్టార్టర్లో అయితే ఇస్తాడు. రేణిగుంట బైపాస్ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చి ఆగామండి. సో 10 minutes బిఫోర్ టైం అయితే వచ్చి ఆగాము. సో మన క్రాస్ అయ్యే ట్రైన్ వచ్చేసి ఒక ట్రైన్ అయితే ఉంది, ఈ జయంతి ఎక్స్ప్రెస్. కన్యాకుమారి పూణే మధ్యలో తిరుగుతుంది అది. సో అదైతే క్యాప్చర్ చేసుకుందాం పదండి.
విశాఖపట్నం నుంచి కడప వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే సింగ్ అవుతుందండి రేణిగుంట అవుటర్ క్యాబిన్లో. మనం 30 minutes నుంచి ఎక్కడే ఉన్నాం. జయంతి జనతా ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదా, దాని వెనకాల అయితే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. గుంటకల్ వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకా తెల్లారిపోయింది. ఇది మార్నింగ్ తిరుపతి విజువల్స్ అనమాట. రేణిగుంట తిరుపతి మధ్యలో ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ గంట నుంచి మనం అయితే రేణిగుంట కార్డ్ క్యాబిన్ దగ్గర ఉన్నామండి. సో అక్కడైతే చూడొచ్చు ట్రైన్ వస్తుంది కదా రేణిగుంటలోకి. ఆ ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ అనమాట. సో వాడిని కూడా రేణిగుంట బయట అయితే ఆపుతున్నాడు. మన అయితే గంట అయితే అవుతుంది, ఇంకా తీసుకోలేదు రేణిగుంటలోకి ఇంటేకు. ఎదరొచ్చే బళ్ళు కూడా లేట్ అయినాయి. నారాయణాద్రి, శేషాద్రి, మనకి తిరుపతి, కాకినాడ తిరుపతి, తిరుమల ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇప్పుడే సింగ్ అయినాయి కదా. సో ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల మన అయితే అసలు ఇంటేక్ తీసుకోవట్లేదు రేణిగుంటలోకి. సో ఇప్పుడైనా తీసుకుంటాడేమో చూద్దాం. కొంచెం ఫ్రీ అయింది, అవన్నీ అయితే తిరుపతి అయితే వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడైనా తీసుకుంటే కొంచెం బాగున్నాం. సో చూద్దాం ఏమవుద్దాం. సో 698 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేశాక మనం అయితే మన పెనల్టిమేట్ స్టాప్ అయినా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 1 hour 5 minutes డిలేగా అయితే వచ్చాము. 5:25కి అయితే రావాలి, 6:30కి అయితే వచ్చాము. సో గంట 10 నిమిషాలు అయితే పెట్టాడండి రేణిగుంట కార్డ్ క్యాబిన్ దగ్గర. సో లైనప్ని వీడైతే ఆ లైనప్ ఉండేలాగా చూసుకున్నాడు. సో అదే మిస్టేక్ చేశాడు. మనం అంత ముందర వచ్చినా కూడా ఆ రేణిగుంట కార్డ్ క్యాబిన్లో ఆపి శేషాద్రి, నారాయణాద్రి, హౌరా, ఎస్ఎంవిటి ఈ ట్రైన్స్ అయితే హౌరా ఎస్ఎంవిటి కొద్దిగా లేట్ అయింది 4 hours. సో అవి ఇంకా జనతా జయంతి, తిరుమల ఇవన్నీ అవుట్టేక్ అయితే ఇచ్చాడు. సో దానివల్ల చాలా లేట్ అయింది. అసలు ఈ పాటికి వెళ్ళిపోవాలి. మనకైతే డిపార్చర్ అయితే ఇచ్చాడు, 14 seconds ఆపాడు రేణిగుంటలో. సో అందువల్లనే మనకైతే ఇంత లేట్ అయితే అయ్యింది. సో నారాయణాద్రి అవన్నీ ఇప్పుడే అయితే వెళ్ళాయి తిరుపతి. సో మన అట్లా వెనకాల అయితే మనం అయితే వెళ్తాం. పద్మావతి మన వెనకాల ఉంది ఇంకా. సో ఇది వెళ్ళిపోయాక పద్మావతిని అయితే ఇంటికి తీసుకుంటాడు రేణిగుంటలోకి. సో ఉన్న లైనప్ని ఎలా ఉందో అలాగైతే ఉంచుకున్నాడు. పని డిలే అయినా పర్లేదు, నాకు లైనప్ డిస్టర్బ్ అవ్వకూడదనే కాన్సెప్ట్లో అయితే వెళ్ళాడు ఈరోజు. సో ఓకే, దట్స్ మన అయితే తిరుపతి అరైవల్ టైం వచ్చింది 6:15. సో నాకు తెలిసి మాత్రం 6:45, 6:50కి వెళ్తే ఒక అరగంట డిలేతో అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొద్దిగా స్లాక్ అయితే ఉంది, 50 నిమిషాల స్లాక్ అయితే ఉంది రేణిగుంట నుంచి తిరుపతికి. సో చూద్దాం ఏమవుతాం. అయితే అక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ 1లో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సో తిరుపతి నుంచి నిజాముద్దీన్ వెళ్ళే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అనమాట, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. తిరుపతి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5 నిమిషములలో तिरुपति पद्मावती सुपरफास्ट एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आएगी।
మనం వెళ్ళిపోయాక పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఇంటికి తీసుకుంటున్నాను ప్లాట్ఫామ్ 3కి. నేను చూపించాను కదా ముందర అదే. తిరుపతి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ will arrive on కటింగ్ ఫ్రమ్ రేణిగుంట. బ్యూటిఫుల్ కర్వ్ అయితే ఉంటుంది మనకి రేణిగుంట దాటాక. సో మనం లెఫ్ట్ కట్ అవుతే మనం అరకొన లైన్లోకి అయితే జాయిన్ అవుతాము. మనం రైట్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి తిరుపతి లైను. మనం అటు సైడ్ వచ్చిన లైన్ కడప లైను, స్ట్రైట్గా వచ్చిన లైన్ ఏమో వయా గూడూరు. సో మొత్తం 4 జంక్షన్లకి రేణిగుంట అనేది జంక్షన్గా అయితే వ్యవహరిస్తుందండి. సో కరువు చూడొచ్చు ఎంత బాగుందో. సో ఆ లైన్ అనమాట మనకి అరకొనం లైన్ రేణిగుంట నుంచి. మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంది కదా తిరుపతి చెన్నై. సో అది రేణిగుంట వచ్చి రేణిగుంటలో లోకల్ రివర్సల్ చేసుకున్నాక సో ఆ రూట్లో అయితే వెళ్ళిపోద్ది సప్తగిరి ఎక్స్ప్రెస్. వయా అరకొనం మీదుగా చెన్నై అయితే వెళ్తుంది. మనం స్ట్రైట్గా తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. మనం లాస్ట్ ఎక్కడో ఉన్నామండి. బండి S7 బండి చూడొచ్చు. మొత్తం ఫుల్ కర్వ్ అయితే కనబడుతుంది. అదేనమ్మా ఏ రోడ్డు పెంచామను. అదే మెమోరీ చేద్దాం. ఇంతకంటే మంచివి ఏదో ఉండదమ్మా. పక్కన తిరుపతి కొండలో మధ్యలో మన ట్రైన్. అండ్ ఇప్పుడు ఈ బండి యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ వచ్చేసి ట్రైన్ యొక్క రన్. సో ట్రైన్ యొక్క రన్ అయితే చాలా బాగుంది. మెయిన్ ట్రైన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి గుంటకల్ డివిజను. సో గుంటకల్ డివిజన్లో అయితే రన్ చాలా బాగుంది ట్రైన్ యొక్క రన్. సో ఫ్లాట్ 130 మెయింటైన్ చేసుకుంటూ కాన్స్టెంట్గా అయితే క్రూజ్ అయ్యాడు. SCRలో కూడా పర్లేదు, ఒక యావరేజ్ రన్ అయితే ఉంది. నంబర్ అంతానికి అయితే దొరకలేదు. సో అక్కడైతే ఇంప్రెస్ అయ్యాను సికింద్రాబాద్ డివిజన్లో. సో
సో రన్ పరంగా నేనైతే ఈ ట్రైన్కి 4.5 అయితే ఇస్తాను. 2 వచ్చేసి టికెట్ అవైలబిలిటీ. సో టికెట్ అవైలబిలిటీ అయితే ఈ ట్రైన్కి టికెట్స్ దొరకడం కష్టమే, మెయిన్లీ సికింద్రాబాద్ నుంచి. సో అందరూ ఎక్కుతారు, మెయిన్ వికారాబాద్, తాండూరు ఇక్కడ కూడా చాలా జనం అయితే ఎక్కుతారు. సో సికింద్రాబాద్ నుంచి దొరకడం అయితే టికెట్స్ కష్టం, కానీ మనకి కామారెడ్డి, నిజామాబాద్ నుంచి అయితే టికెట్స్ దొరకడం కొంచెం ఈజీయే. సో టికెట్ అవైలబిలిటీలో అయితే నేనైతే 3.5 అయితే ఇస్తాను ఈ ట్రైన్కి. అండ్ 3 వచ్చేసి ఫుడ్ అండి. సో ఫుడ్ అయితే ఈ బండికి మధ్యలో ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే వస్తున్నాయి ట్రైన్లోకి, సైడ్ ప్యాంటర్ని ఇచ్చి. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు, కానీ మోస్ట్లీ మీరైతే ఫుడ్ తెచ్చుకోండి. ఫుడ్ ఈ ట్రైన్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే యాదగిరి కానీ, రాయచూరు కానీ, సికింద్రాబాద్ కానీ, లింగంపల్లి కానీ ఈ స్టేషన్స్లో అయితే ఫుడ్ అవైలబిలిటీ బాగానే ఉంటుంది. సో మీరు నిజామాబాద్ నుంచి తిరుపతి వచ్చినప్పుడు అయితే, మీరు తిరుపతి నుంచి నిజామాబాద్ వచ్చినప్పుడు రేణిగుంట, గుంతకల్లు ఈ స్టేషన్స్లో అయితే మీకు ఫుడ్ అవైలబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ 4 వచ్చేసి ట్రైన్ ఒక మెయింటెనెన్స్ అండి. ట్రైన్ ఒక మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అవి అయితే నీట్గానే ఉన్నాయి, మరీ అంత వర్క్గా అయితే లేవు, చాలా ఎబో యావరేజ్గా అయితే ఉన్నాయి. సో వాష్రూమ్ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్లో అయితే నేనైతే 4 అయితే ఇస్తాను ఈ బండికి. అండ్ 5 వచ్చేసి సేఫ్టీ అండి. సేఫ్టీ పరంగా కూడా ఈ బండి అయితే చాలా బాగుంది. అండ్ ఆర్పిఎఫ్లో అయితే ప్రతి 2 బోగీలకి అయితే ఉన్నారు, అత్తమానికి కంటిన్యూస్ మానిటరింగ్ అయితే చేస్తారు. ఈవెన్ నేను నైట్ అయితే లాక్ చేయొద్దని స్ట్రిక్ట్గా అయితే చెప్పారు. సో అందుకే నేను ఆఫ్టర్ గుంటకల్ జంక్షన్ అయితే నేనైతే పడుకుని పోయాను. సో అంటే ఇది ట్రైన్ ట్రావెల్ చేసే రూట్ మొత్తం కొంచెం రిమోట్ ఏరియా అనమాట, కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఏరియా. సో అందుకే ఆర్పిఎఫ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అసలు ఆ డోర్స్ మొత్తం క్లోజ్ చేయించారు, అసలు డోర్స్ ఓపెన్ చేయొద్దని చెప్పారు. అందుకే నేనైతే గుంటకల్ జంక్షన్ తర్వాత ఇంకా మోస్ట్లీ లాగ్ అయితే చేయలేదు అక్కడనే. సో సేఫ్టీ పరంగా అయితే టాప్ నైట్స్ ఉంది, 4.7 అయితే ఇస్తాను ఈ ట్రైన్కి. సో ఓవరాల్ రేటింగ్ చెప్పమంటే అవుట్ ఆఫ్ 5 నేనైతే 4.4 అయితే ఇస్తాను ఈ బండికి. మొత్తం అన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని రన్ పరంగా, పంక్చువాలిటీ పరంగా, మీకు టికెట్ అవైలబిలిటీలో కొంచెం ఇష్యూ ఉంది, మెయింటెనెన్స్ పరంగా, సేఫ్టీ పరంగా ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది. సో నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4.4 అయితే ఇస్తాను ఈ బండికి. తిరుపతి ఆడ్వాడి ప్యాసింజర్ 1 నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. 6-7-2-0-5 तिरुपति आटवाड़ी पैसेंजर प्लेटफॉर्म क्रमांक 3 पर खड़ी है। ट्रेन नंबर 6-7-2-0-5 तिरुपति आटवाड़ी पैसेंजर ऑन प्लेटफॉर्म नंबर 1। సో 710 కిలోమీటర్ల లింగంపల్లి క్లియర్ చేశాక ఈరోజు మన డెస్టినేషన్ అయినా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాయండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అయితే 40 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 6:15కి అయితే రావాలి, 6:50కి అయితే వచ్చాము. సో మనకైతే ఆ డిలే ఆ రేణిగుంట బయట ఆపడం వల్ల అయితే వచ్చింది. బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే లైనప్లో ఉండేలా చూసుకున్నాడు. అన్ని ట్రైన్స్ వెళ్ళిపోయాక మనది తిరుపతి లాస్ట్ కాబట్టి కొంచెం డిలే చేసుకొని తీసుకొచ్చాడు. సో తిరుపతి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY అనమాట. సో ఇదనమాట నా జర్నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్లో. సో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి. సో బాయ్ బై, సీ యూ. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.